హాయ్ గైస్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు బిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి రామదాస్ జై భవానీ కలర్స్ వాళ్ళ వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మాత్రం గణపతులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కలరింగ్ వర్క్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ డిస్ప్లే అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనకు ఒక 7 గణపతులకు ఫుల్ కలర్తో సహా కంప్లీట్ అయినాయి. ఇందులో మనకు డిస్ప్లే పెట్టిరు. అట్లనే కొన్ని ముంబై కాన్సెప్ట్ గణపతులు కూడా తయారు చేస్తున్నారు. ఆ గణపతులన్నీ మనం చూసేద్దాము. కానీ కలరింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ మాత్రం చింపేసిరు అంతే. ఇప్పుడైతే మనం లోపలికి వద్దాము. అంతకంటే ముందు మనం అడ్రస్ అయితే చూద్దాం. ఓకే, చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందుగా మనము అడ్రస్ అయితే చూద్దాము. మనకు అడ్రస్ వచ్చేసి మనకు ఇక్కడ చూసిరు కదా, ఇది వినీష్ కలర్స్ ఈ షెడ్. దీని పక్కనే రామదాస్ జై భవానీ కలర్స్ అండ్ ఇది రామదాస్ జై భవానీ కలర్స్ యొక్క షెడ్. ఇది ఓన్లీ డిస్ప్లే మాత్రమే. అండ్ ఇందులో కొన్ని గణపతులు కూడా తయారు చేస్తారు ముంబై కాన్సెప్ట్వి. మనకు ఇందులో మొత్తం టోటల్గా కూడా 10 ఫీట్ల ఎబో ఉన్న గణపతులే తయారు చేస్తారు. మెయిన్గా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. స్టార్టింగ్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శంఖం పైన నిల్చొని ఉన్న బుజ్జ గణపతి దాదాపు ఏం లేకుండా ఒక 18 ఫీట్ల వరకు ఉంటుంది కావచ్చు. లాస్ట్ ఇయర్ ముంబైలో మస్తు ఫేమస్ అయిన గణపతి, ఎక్సలెంట్. అసలుకి నిల్చున్న స్టైల్ కానీ వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా గణపతులు తయారు చేస్తారు ముంబై కాన్సెప్ట్కు సంబంధించినవి. సో ఇది చూడండి, మొత్తం కూడా అవే ఉన్నాయి. వర్క్ అయితే స్పీడ్గా చక్కగా నడుస్తుంది. మీరు మాత్రం తొందరగా విజిట్ చేసేయండి. అండ్ ఇక్కడ కూడా ఒక ముంబై గణపతి ఉన్నది, ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతి. అండ్ మనం స్టార్టింగ్లోకి వెళ్ళి చూసుకుందాం అక్కడి నుంచి. అండ్ మొత్తం లైట్లకు చక్క అని మెరుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్గా మొత్తం ఒకసారి వ్యూ అయితే చూపిస్తున్నా. మొత్తం కూడా డిస్ప్లే పెట్టారు లైటింగ్తోని. అండ్ మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. బుజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ దాదాపు 18 ఫీట్ల వరకు హైట్ ఉంటుంది. అండ్ విర్త్లో కూడా చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు ఏం లేకుండా 12 ఫీట్లకు ఎబోనే ఉంటుంది విర్త్ వచ్చేసి. చూడండి ఎంత మంచిగా ఉంది. అండ్ కిరీటం మధ్యలో కూడా మనకు శంకరుని ఇచ్చారు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ ఉంది సింపుల్గా. బుజ్జ గణపయ్య చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది గణపతి వచ్చేసి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే శివుని అవతారంలో ఉన్న బుజ్జ గణపయ్య డమరుకం పైన కూర్చొని ఉన్నది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే త్రిశూలం. మనకు త్రిశూలం వచ్చేసి ఎగ్జాక్ట్ మనకు గోల్డ్ కోటింగ్ ఎట్లా ఉంటుందో సేమ్ ఆ విధంగా అయితే మనకు ఇక్కడ బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ కలరింగ్ వర్క్ కూడా చాలా సూపర్ అండ్ నీట్గా కొట్టారు. ఇక్కడ యాష్ కలర్లో మనకు దర్శనమిస్తుంది గణపతి వచ్చేసి. అండ్ ఇక్కడ మనకు ముంబై ఫేమస్ గణపతి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే దగుడ్సేత్ గణపతి. చూడండి ఎంత ఎక్సలెంట్ ఇచ్చారో వర్క్. అండ్ కలరింగ్ వర్క్ చూడండి, ఆర్చుకి అది వేరే లెవెల్ అసలుకి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మంచి స్పష్టంగా మనకు కనబడుతుంది. అండ్ కలరింగ్ కూడా ఎట్లా వేసారు అనేది మీకు డౌట్ వస్తుంది. అంత మంచిగా డీటెయిల్గా వేసారు వర్క్ మాత్రం సూపర్ ఉంది. ఫినిషింగ్ వర్క్ కానీ అదంతా. ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు 12 ఫీట్ ఎబో ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే విష్ణు అవతారంలో ఉన్న బుజ్జ గణపతి. మొత్తం కూడా అటు సైడ్ మొత్తం కూడా శేషనాగులు ఇచ్చారు, చూసారు కదా. అండ్ సముద్రం మధ్యలో ఇక్కడ మనకు చూసిరు, ఇదంతా సముద్రం అన్నమాట. సముద్రం మధ్యలో ఇట్లా స్నేక్స్ వచ్చేసి దానిపైన మనకు గణపతి అయితే నిల్చొని ఉన్నాయి. దాదాపు ఈ గణపతి 12 ఫీట్లకు ఎబోనే ఉంటుంది. చూసారు కదా ఎంత ఎక్సలెంట్ ఉందో, నీట్గా ఉన్నది వర్క్ మాత్రము. చూడండి ఎంత స్మూత్గా ఉన్నదో, చాలా ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు శివుని అవతారంలో ఉన్న బుజ్జ గణపతి ఇక్కడ రాక్షసుని వధిస్తున్నట్టు మనకు దర్శనమిస్తుంది. అండ్ ఇక్కడ మూషిక మహారాజు నంది వాహనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి కూడా మనకు దాదాపు 12 ఫీట్కి ఎబోన్ ఉంటుంది. ఓకే, డీటెయిల్గా మస్తు కలర్ మాత్రం వేరే లెవెల్ కొట్టారు. ఇక్కడ చూడండి ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతులు దాదాపు 12 ఫీట్కి ఎబో ఉంటుంది. ఇక్కడ ఫినిషింగ్ వర్క్ కానీ కలరింగ్ వర్క్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సూర్యభవాన్ని ఆర్చిచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ సైడు ఇప్పుడిప్పుడే ఇంతకుముందే కలర్లు స్టార్ట్ చేసారు ఈ గణపతులకు ముంబై కాన్సెప్ట్ వాటికి. ఇక్కడ కూడా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ అన్న వచ్చేసి మనకు కలరింగ్ వర్క్ చేస్తుండు. అండ్ స్కిన్కు సంబంధించిన కలర్ వర్క్ అంతా అయిపోయింది. ఓన్లీ మనకు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతున్నది. ఓకే, ప్రతి ఒక్క గణపతికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా మనకు పంచ మొత్తం కూడా సెట్ చేసేసారు. గణపతి కూడా స్కిన్ టోన్ వచ్చేసి చాలా యూనిక్గా ఉంది, గంధం టైప్ కలర్లో ఇచ్చారు మనకు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు త్రిశూలాల టైప్లో ఇచ్చారు. ఓకే, చాలా సింపుల్గా సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇక పంచ కూడా సెట్ చేసేసారు, పంచ అండ్ నడుము పట్టి. ఓకే, అండ్ ఇక్కడ కూడా ముంబై కాన్సెప్ట్ గణపతులు అయితే తయారు చేస్తారు. చూసిరు కదా ఓవరాల్గా మనకు రామదాస్ జై భవానీ కలర్స్లో అన్ని గణపతులు అయితే చూసేసినాము. మంచిగా నిండుగా కలర్లతో మస్తు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ ఇంకొక గణపతి మనం మర్చిపోయినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి చూడండి, కలరింగ్ వర్క్ ఎంత సూపర్ వేసారు. చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా ఉన్నది. ఈ గణపతి కూడా మనకు దాదాపు 13-14 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి రామదాస్ యొక్క సెకండ్ షెడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ షెడ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ ముక్క ఫంక్షన్ ఆపోజిట్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా మేకింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ షెడ్లో చూసిందంతా కూడా డిస్ప్లే. అందులో మనం చూసినాం కదా గణపతులన్నీ ఆల్మోస్ట్ ఆ గణపతులన్నీ ఇక్కడ తయారు చేస్తారు అనమాట. ఈ షెడ్ అయితే ఇప్పుడు చూపిస్తే అడ్రస్తో సహా. మనకి ఇక్కడ ముంగడ చూసుకున్నట్టయితే
ఈ చెట్టు అవతల మనకు ముక్క ఫంక్షన్ ఉంటుంది. ముక్క ఫంక్షన్ ఆపోజిటే ఈ షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా ముంబై కాన్సెప్ట్ గణపతులు అయితే తయారు చేస్తారు లైన్ కొద్దీ. అండ్ ఇక్కడ ఒక పెద్ద గణపతి దాదాపు ఏం లేకుండా ఒక 18-20 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతి అయితే ఉన్నది. ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతులు మొత్తం షెడ్ కంటుతుంది, ఇలా దగ్గరకు ఉన్నది షెడ్కి. అసలుకి వేరే లెవెల్ ఉన్నాయి. స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతులు ఇక్కడ ఉన్నాయన్నీ వేరే లెవెల్. అసలుకి చూడండి ఎవ్వరు బాబురే, అసలుకి నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది గణపతి మాత్రము. సింగిల్ కాల్ మీద నిల్చొని ఉన్న గణపతి అసలుకి వేరే లెవెల్. కిందిగా లేగితే అసలుకి గజ్జు అంటుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి. ఇక్కడ లైన్ కొద్ది అవే గణపతులు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి స్పెషల్గా కనబడుతుంది గణపతి వచ్చేసి మనకు ఇట్లా సోఫా పైన కూర్చొని ఉన్న స్టైల్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నది. చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి. అండ్ ఆ లైన్లో చూడండి మొత్తం అన్నీ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతులే. చూసిరు కదా వేరే లెవెల్ ఉన్నాయి. చూపిద్దామన్నా కూడా చూపించడానికి కష్టము. అండ్ ఇక్కడ ఒక గణపతి కూడా ఉంది. ఇగో ఇక్కడ చూస్తే ఇట్లా క్రికెట్లో మనము ఇట్లా డైవర్తని చూసిర్రా, బాగా క్యాచ్ పట్టేటప్పుడు డైవర్త చూసినా ఆ స్టైల్లో కనబడుతుంది మనకి ఇక్కడ గణపతి. ఇక్కడ చూపించడం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు ఎక్సలెంట్. ఇక ఫినిషింగ్ కలరింగ్ అయినాక ఇక గజ్జుం ఉంటాయి అట్లా ఉంటాయి. అటు సైడ్ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇంకా వైట్ కోటింగ్ అయితే అవుతుంది మెల్లరీ. అండ్ ఇటు సైడ్ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి. చింతమణి మోడల్లో ఉన్న గణపతులు ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. జస్ట్ అట్లా అటాచ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి దాదాపు ఈ గణపతి కూడా మనకు 13-14 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. చూసారు అది ఇక్కడ మనకు రాముని అవతారం ఉన్న గణపతి, లక్ష్మణుడు, సీతాదేవి. ఓకే, 2 షెడ్లు కూడా కవర్ చేసేసినాము. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. రామదాస్ జై భవానీ కలార్డ్స్ కొరుట్ల.